హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనకి కొద్దిగా కష్టాలు తగ్గాయి అన్నమాట మా ఊరికి. ఎందుకంటే బ్రిడ్జ్ ఓపెన్ అయింది అనమాట. ఓవర్ బ్రిడ్జ్ అంటే ఫస్ట్ నుంచి ఓపెన్ అయింది. ఇప్పుడు 90స్లో కట్టించారనమాట ఆ బ్రిడ్జ్ని. ఇప్పుడు మళ్ళీ అంటే రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. ఒక 3 నెలలు 4 నెలలు అలా బంద్ చేశారు. రీకన్స్ట్రక్షన్లో అలాగే నడిచిందనమాట. ఇన్ని రోజులు రైల్వే ట్రాక్ నుంచి లేదా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేవారు అనమాట జనాలు. ఫుల్ ట్రాఫిక్. ఎప్పుడైతే ఆ రోడ్లని ఎవరు దేకరో ఆ రోడ్ల మీద అందరు వెళ్ళేవారు అనమాట. ఇన్ని రోజులు ఫుల్ ట్రాఫిక్లో ధూళి ఇక్కడేమో ఒక గంట అరగంట అలా కూర్చోవడం. రైల్వే ట్రాక్ దగ్గర ట్రైన్ వెళ్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉండాలి. ట్రైన్ వెళ్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉండాలి. అలాంటి పరిస్థితి అనమాట ఇటు సైడ్. గేట్ వేస్తారు కదా, ట్రైన్ వెళ్తే మనం చూస్తూ ఉండాలన్నమాట. వరుసగా 3-4 ట్రైన్ వెళ్ళిన తర్వాత ఆడ నుంచి వదులుతాడు అనమాట బుస్మని. అప్పుడు నుంచి ట్రక్కులు కార్లు అన్నీ వెళ్తాయి. ధూళి వెళ్ళేవాళ్ళం అనమాట ఈ రూట్ నుంచి. దాని తర్వాత ఆ రూట్ నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ కూడా ధూళే. ఇప్పుడు ఫైనల్లీ ఓపెన్ అయింది అనమాట బ్రిడ్జ్. కాకపోతే నాకేంటనిపించిందంటే బ్రిడ్జ్ ఓపెన్ అవ్వగానే బ్రిడ్జ్ ముందే బాగుంది, కన్స్ట్రక్షన్స్ ముందే బాగుంది బ్రిడ్జ్. ఇప్పుడు అసలు అంటే ఎక్కడ పడితే అక్కడ గతుకులు చేసాడు అనమాట. అంటే స్కూటీ రిపేర్ అయిపోద్ది దెబ్బకి నాది ఆ రూట్లో వెళ్తే. అది పరిస్థితి అనమాట. చాలు ఏదోటి బాగా చేశారు కదా. అంటే అది ఒక రూట్ అనమాట, షార్ట్ కట్ రూట్ అనమాట. డైరెక్ట్ వచ్చేయడం కిందకి అండర్ గ్రౌండ్ నుంచి ఈ మాల్ నుంచి ఆ మాల్ నుంచి వెళ్ళే బదులు అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తే అది మంచిది అనమాట. అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి, ఇంకేం చేస్తాం. ఆ రూట్ నుంచి వచ్చాను అనమాట. ఇప్పుడు అయితే ఈ సామాన్లు చూస్తున్నారు కదా, ఈ సామాన్ల గురించి మాట్లాడదాం ఇప్పుడు. అయితే నిన్న నాకు ఒక ఫ్రెండ్ కనబడ్డాడు అనమాట. ఫ్రెండ్ కనబడితే అడిగాడు అనమాట. అంటే చూశాడు, సామాన్లు చూశాను, ముందే నా పనిని కూడా చూశాడు అనమాట. అరే ఈడి పని లేదురా, ఉట్టి అంటే ఒక 4 డ్రిల్లు కొట్టేయడం, దాని తర్వాత స్క్రూ బిగించడమేరా, అంతేరా ఈడి పని, అంత ఏట్లేదు, దానికి ఇంత డబ్బులు తీసుకుంటాడు ఈడు అని చెప్పేవాడు అనమాట. నేను అక్కడ షాక్ అయిపోయాను అనమాట. ఇదేంటి ఇలాగన్నాడు అంటే, ఆడు చేసే పని కూడా నేను చెప్పొచ్చు కదా. అలాగా ఆడు చేసే పనికి నేను చెప్పాను అనుకోండి, వీడి పని కూడా ఎట్లేదురా, ఉట్టి ఇది అది చేయడమే అని నేను చెప్పేవాను కదా. నేను చెప్తే ఆడ ట్రిగర్ అయిపోతాడు అనమాట. నువ్వు చేసి చూపించరా నా పని, అప్పుడు తెలుస్తుంది. అదే కదా, నువ్వు కూడా నా పని చేసి చూపించరా, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఒకరికి నువ్వు చెప్పే ముందు ఇంకోటి కూడా నీకు చెప్తాడు. అది తీసుకునే శక్తి నీకు ఉండాలా, లేకపోతే ఎదుటోడికి నువ్వు చెప్పకూడదు. అది నేను చెప్పబోయేది. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు నేను ఒక రూల్ పెట్టుకున్నాను. ఏంటంటే, ఇప్పుడు ఒకడు పైకి వెళ్తున్నాడంటే ఆడికన్నా ముందు నేను ఇంకా పైకి వెళ్ళిపోవాలని నేను ఎప్పుడు ఆలోచించను. ఆడు పైకి వెళ్తున్నాడు మంచిది, ఆ టైం నడుస్తుంది, పైకి వెళ్తున్నాడు మంచిది. ఆడు గురించి ఇంకా అంటే మాట్లాడుతాం, మంచిదేరా ఇది అది, ముందు ప్లాన్ ఏంటి ఇది అడుగుతాం, మంచిది. కాకపోతే ఆడికన్నా ముందు వెళ్ళిపోవాలి నేను అని ఆలోచించే టైప్ కాదు నేను. ఆడు ముందుకెళ్ళాలి, నేను ముందుకెళ్ళాలి, ఆ టైప్ అనమాట. అది ఈరోజు ఆ టైం నడిచింది, ముందుకెళ్ళాడు. రేపు నా టైం నడుస్తుంది, నేను ముందుకెళ్తాను, అంతే. ఇప్పుడు ఆడికన్నా ముందుకు వెళ్ళిపోవాలని నేను నా స్వార్థంగా నేను ఎప్పుడు ఆలోచించాలి. అలాగ ఆలోచించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి మనం అలా ఆలోచించాం. ఆడు ముందుకెళ్ళాలి, నేను ముందుకెళ్ళాలి, అందరం ముందుకెళ్ళాలి. అలాగ ఆలోచించాలి ఎప్పుడైనా. మన బ్యాక్గ్రౌండ్లో అలాగ కాదనమాట. ఆడికన్నా ముందు వెళ్ళిపోవాలి మనం. ఎలాగెళ్ళిపోవాలి అది ఆలోచించరు. అన్నిటికీ టైమే సమాధానం ఇస్తుంది. మనం కూడా ముందుకెళ్తాం, వాళ్ళు ఆల్రెడీ ముందుకెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళతో మనం కలుస్తాం ముందుకెళ్ళి. అది అలాగ ఆలోచించాలి. అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను అనుకోండి, ఈ పని చేస్తున్నాను ఓకే. ఈ పనిని చూసి జడ్జ్ చేస్తాడు చూడండి. ఈ పని నేను చేస్తున్నానా, ఇది చూసి జడ్జ్ చేసేవాడు ఎప్పుడు పైకి వెళ్తాడు అనమాట. చేసేవాడు ఇంకా ముందుకెళ్తాడు, చూసి చెప్పేవాడు అక్కడ చెప్తూనే ఉండిపోతాడు, చేసేవాడు ఎక్కడికో వెళ్తాడు. అది నేను చెప్పబోయేది. అందుకే మీరు కూడా ఏదో పని చేయండి, చెప్పేవాడు అంత చెప్తాడు, ఇది చేయరా అది చేయరా, ఇక్కడ జాయిన్ అవ్వరా అక్కడ జాయిన్ అవ్వరా అని. ఆడెప్పుడు జాయిన్ అవ్వడు, మీకు జాయిన్ అవ్వమని చెప్తున్నాడు అన్నమాట. ఆడింకేటి చేయట్లే, అక్కడే ఉన్నాడు, మీకు జాయిన్ అవ్వమని చెప్తున్నాడు. అది ఆడి పరిస్థితి. మీరు ఇంకా ప్లానింగ్లో ఉన్నారా, ఇక్కడ జాయిన్ అవుదాం అక్కడ జాయిన్ అవుదాం. ఆ ప్లానింగ్ చేసుకోవట్లే, నేను ఎక్కడ జాయిన్ అవుతానని చేసుకోవట్లేడు. మీకు చెప్తున్నాడు, ఐడియాస్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు మీరు ఆడు సలహా ఎందుకు తీసుకుంటారు, నాకు అర్థం కాదు. తీసుకోకండి, అంతే. తీసుకోకూడదు కదా, అది మ్యాటర్.
అందుకే అందరి వర్క్ని రెస్పెక్ట్ చేయండి. అందరి వర్క్ కొద్దిగా కష్టమే. అందరూ ఎండలో పని చేస్తారు, కొంతమంది నీళ్ళలో పని చేస్తారు. నీళ్ళలో పని చేసిన వాళ్ళు కూడా కష్టమే, ఎండలో పని చేసిన వాళ్ళు కూడా కష్టమే ఆ పని. అది మ్యాటర్. చలో, ఎక్కువ మనం మోటివేషన్ ఇచ్చాం. ఈ మోటివేషన్తో మనం ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మోటివేట్ అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చాలు. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఇంక చెలరేగిపోతాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి.